సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు అయితే మనం నైట్ డ్రైవ్కి అయితే పోతున్నాము. 4 సార్లు ఇంట్రో తీసుకున్నాడు ఇప్పుడు చేయమన్నా. మీ అన్నోళ్ళు ఇచ్చిన ఇంట్రో వేస్తామనుకో ఛానల్ దిగిపోతుంది. చూసారా గాయ్స్ ఎట్లా ఇప్పుడు చేయి పెట్టి కాఫీ పోసుకో. ఎలా ఉంది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మారైపోతుంది. ఉండండి నేను చెప్తా మీకు టీ ఎలా ఉందని చెప్పి. చెప్పునా అంతా ఆ వీడియోలో చూసినా బాగుంది. పెట్టుకున్నాను చెప్పురా 200% సర్ఫ్ నీళ్ళు ఇవి. కరెక్టే గాయస్. వైట్ కలర్ ఏదో వాటర్ పర్వాలేదు, తాగాలంటే తాగల్లా. రెడ్ కలర్ వాటర్ రెడ్ కాదు గాయస్. పిల్లోడు ఛానల్లో కొత్త యూట్యూబ్ ఛానల్ ఉంది. వీనికి చూపిస్తాయంట, వ్యూస్ వస్తాయంట. కాబట్టి వీని కొంచెం చూడండి, అట్లా అట్లా చూసుకోండి. మన పిల్లోడ మీ ప్రేమని ఎప్పుడు మా ఓన్ మీద గురిపించండి. నేను బాగా చేయలేదు, వీనికి చెప్తే చేస్తారా. మీకు తెలిసిన అమ్మాయిలు ఎవరైనా చూస్తా అంటే కామెంట్ చేయండి. చెప్పు. అదంతా కాదు, ఈసారి 10 కామెంట్లు నా పేరు మీద రాకపోతే నేను నా పేరు తిప్పి పెట్టుకుంటా ఈ వీడియో. అఫ్రాన్ తిప్పితే ఏమో సార్. అదంతా కాదు నా, నేను చెప్తాను. 10 కామెంట్లు నా పేరు మీద రాకపోతే నువ్వు ఏం చెప్తే చేస్తాను. మంది ఏంది నా 10,000 ఏంది డైలీ పోదామా. మా ఛానల్ అయితే రీసెంట్ గా మానిటైజేషన్ స్టార్ట్ అయిపోయింది. డబ్బులు వస్తాయి, కాకపోతే చిల్లర వస్తుంది. అది దాన్ని కొంచెం పెద్ద డాలర్స్ గా మార్చండి, మీరు షేర్ చేయండి. అదంతా కాదు, 10 కామెంట్లు రావాలా నా పైన. ఏమని? నా పేరు మీద కొంచెం మనం డిఫెండర్లు కొన చూపిద్దుంటారా డైలాగ్ రావడం. నువ్వు ఎప్పుడు భయపడాలంటే నువ్వు తప్పు చేసినప్పుడే, లేనప్పుడు నాకు నో పార్కింగ్ ఏరియా ఇది, తప్పునే చేస్తాండి. టీ తాగుతాను నేను చెప్పాను. మా లాయర్కి మాట్లాడదాం. మా లాయర్ నెంబర్ కింద వేస్తాను, సాత్విక్ పి అని. అప్కమింగ్ లాయర్ 5 ఏళ్ళ తర్వాత వస్తాడు వాది చేయి. మన ఛానల్కి 1 మిలియన్ సబ్స్క్రైబర్ అయితే అది కొందాం. దానికి పై నుంచి ఇట్లా పార్ దిగుదాం. దానికి ఇంకో వ్యూస్ వస్తే అప్పుడు ఇంకోటి అనుకుందాం. మిస్టర్ బీస్టా ಮಿಸ್ಟರ್ ಬೀಸ್ಟ್ ఛానల్లో మందు బరుತ್ತಾ ನಿಮ್ಮ ಗಾಡಿ ಬರುತ್ತೆ ಪಕ್ಕ. ಗಾಯ್ಸ್ ಇದೆ ಏಮ್ ಟೋಲ್ ಗೇಟ್ ಬನ್ನಿ. ದೇವನಹಳ್ಳಿ ಯಲಂಕ ಟೋಲ್ ಗೇಟ್ ಇದೆ. హైదరాబాద్ హైవే నియా దేవనహల్లి టోల్ గేట్. బెంగళూరు టు హైదరాబాద్ రూట్ ఇది. నాకు టీనే ఇవ్వలేదా మీరు? నువ్వు అడగలా అబ్బా. అనన్య పాండే నా చూపినా. అనన్య పాండే గాయ్స్. అనన్య పాండే అంటే ఎవరో పాప ఈడ ఆడ చుట్టుపక్కల ఉందనుకున్నాను. ఇంకా అలా ఫ్లెక్సీలో కనపడుతుందా? కనపడకపోతే కళ్ళు పెద్దగా చేసి చూడండి. చూడండి, యాజ్ యూజువల్ ఎక్కడికి వచ్చినా కూడా ఈ రీల్లో కంటెంట్ క్రియేటర్, కంటెంటే ఫ్యూచర్. వాడు మెయిన్ కంటెంట్ క్రియేటర్. చూడొచ్చా, వాడి కోసం రీల్ తీసుకుందాం అనుకోతే తమ్ముడు వెనకాల వెళ్ళిపోయినాడు. చూడండి, తమ్ముడు తెంగేస్తాడు. ఓకే, ఆడ కాదు గాయస్, ఆడ మ్యాటర్ ఏమంటే స్పోర్ట్స్ బైక్స్ టేక్ ఆఫ్ చేస్తున్నాయి అట్లా. సో బాబలి కళ్ళొచ్చింది, గుట్ట ఫ్లాట్. గాయస్ ప్రతిసారి ఇట్లా అంటాడు. వీడియో సెట్ చేసుకుంటాడు. గర్ల్ ఫ్రెండ్ జరిగింది కాదు, నా పేరు చెప్తాడు, వీడు సెట్ చేసుకుంటాడు. ప్రతిసారి చూసానా పేరు చెప్పనా? సో గాయస్ చూడండి, ఎయిర్పోర్ట్కి అయితే ప్రతి నైట్ పోతానే ఉంటారు రైడ్స్కి. మీరు కూడా పోండి, సేఫ్గా పోండి, స్లోగా పోండి, ఫుల్ గేర్స్ వేసుకొని పోండి బైక్లో పోయే వాళ్ళు అయితే. ఏమంటే మేము వచ్చే రోజు రాద్దండి, మాకు అంత క్రౌడ్ ఉంటే నచ్చదు. గుద్దా మూసుకొని ఇళ్లలో కూర్చోండి. వాళ్ళకి ఎలా తెలుస్తుంది మేము పోయే రోజు? అందుకే ముందుగానే షార్ట్ చేస్తాం, భారీ యూట్యూబ్ లో ఇది పోస్ట్ చేస్తాం. టుడే వీఆర్ గోయింగ్ టు ఎయిర్పోర్ట్, ప్లీజ్ డోంట్ కమ్ అని. అప్పుడు మాత్రం మీరు రాద్దండి, ఆ రోజు ఎప్పుడైనా పోండి. గాయస్ మనమైతే రిటర్న్ కాదు, ఆన్ ద వే పోతున్నాం. స్టాప్ అయిపోయింది, కార్ ఎక్కండి బా. చదువు చాలా ఏమని వీడియో ఎలా వచ్చింది? ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇది వాడదేం కాడ బాటిల్నే పడదు ఇంకల్లా.
చూడండి గాయస్, రెస్పాన్సిబుల్గా మనము ఏం చేద్దామంటే బాటిల్ని రిచ్గా ఎప్పుడైనా ఇట్లా బాటిల్లో నీళ్ళు తాగినారు మీరు? అక్వా ఫైన్ గాయస్. ఎంత మనది? 200 bucks. సో గాయస్, దాన్ని మనం రీసైకిల్ చేద్దాం గాయస్. దీనిపైన రాసి ఉంటుంది కదా రీసైకిల్ బాటిల్ అని చెప్పి. సో మనం దీనిపైన దీన్ని రీసైకిల్ మీకు ఒకటి కాంపిటీషన్ ఇస్తాము, లైట్ ఆన్ చేయాలి. మీకు ఒకటి ఛాలెంజ్ ఇస్తాము. సేమ్ ఇదే బాటిల్ని మీరు తీసుకొచ్చి మాకు మెసేజ్ చేసి మీ ఫ్రెండ్స్ని ముగ్గురిని ట్యాగ్ చేసినారనుకో, మీకు 1000 రూపాయలు ఇస్తాం. ఇదే బాటిల్, సేమ్ ఇదే బాటిల్. సో గాయస్, ఎవరైనా క్యాష్ ఆన్ చేయాలనుకుంటే ఈ బాటిల్ వెతకండి. అంటే ప్రస్తుతానికి అయితే ఇక్కడ చెత్త కుప్పలో పారదింగిపోతాను. సో మేము దీన్ని ఎంకరేజ్ చేస్తాను అనమాట, రీసైకిల్ దాన్ని ఏమని అట్లా. కాబట్టి ఓకే గాయస్, ఇదేదో బాగుంది గేమ్. సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు దీన్ని. మేబీ మీ స్కూల్లో చదివించింది మీకు ఇవన్నీ. అందుకే గాయస్, మంచి మంచి స్కూళ్ళలో చదవాల ఇంగ్లీష్ మీడియం. మాలాగా కృష్ణారెడ్డి చైతన్య ఎలా చదివితే అర్థమవుతుంది. మనం చదివిన శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ అది కుప్పరాళ్ళపల్లి. అది చెప్పదు, చెప్పకూడదు అవన్నీ నువ్వు. ఓకే గాయస్, మనీ చాలా మంది నాకు అడుగుతున్నారు, మనీ కార్ తొందరగా ఎలా నేర్చుకోవచ్చు అని చెప్పి. ఏమన్నా నాకు కూడా కార్ తొందరగా ఎలా నేర్చుకోవచ్చు అని. అంటే తొందరగా 2 days లో కార్ నేర్చుకోవచ్చు. మాలాగా మీరు కూడా క్విడ్ ఉంది, తాకట్టు తీసుకొని నేర్చుకోండి. మేము క్విడ్లో నేర్చుకోండి వాళ్ళమే. గాయస్, 2 రోజులు నేర్చుకుంటామంటే 3వ రోజులో ఎవరికైనా ఎత్తేస్తారు మీరు. ఎందుకన్నా మంచి 5,000 ఆడ పడదైంది ఏదైనా డ్రైవింగ్ స్కూల్లో వాడు నేర్పిస్తాడు. ఆడ మట్టగా నేర్పిడాడు. ఇది ఓపెన్ చేసాం పా, విండో. సో గాయస్, చూడు చక్కగా ఆపట్లేదు కదా. ఇక్కడ ఫ్లైట్స్ ఉంటే భారీ ఉన్నాయి, ఈడే షూట్ చేసుకుంటాను వెనకాల అంత గాలి వస్తుంది. సో గాయస్, మనం నెక్స్ట్ స్పాట్ లో కలుద్దాం.